వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి పాలిసెట్ 2024 రిలేటెడ్గా మనకు రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ ఉన్నది ప్రాసెస్ ఏంటి అంటే కౌన్సిలింగ్ సంబంధించి కూడా మనకు డేట్స్ అయితే ఉన్నాయి. వాటి రిలేటెడ్గా మనం తెలుసుకుందాం. దాంతోపాటు కౌన్సిలింగ్ సంబంధించి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్, దాంతోపాటు ఫీజు పేమెంట్, ఇలా ఈ ఏదైతే ప్రాసెస్ ఉందో దీనికి సంబంధించిన వెబ్సైట్ గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఫర్దర్గా ఎదురయ్యే ప్రాసెస్ ఏ స్టెప్ ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా నేను వీడియోలో అయితే డిస్కస్ చేయడానికి ట్రై చేస్తా. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు కౌన్సిలింగ్ డేట్స్ అనేవి మనకు మే 23 నుంచి స్టార్ట్ అవుతాయని అయితే మనకు చూపిస్తున్నారనమాట. ఇక్కడ 23 నుంచి మే 31 వరకు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఆ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించి యూజ్ చేసే వెబ్సైట్ వాటి గురించి నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ పైన ఏదైతే చూస్తున్నారో కంప్లీట్గా మీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్నదంతా కూడా ఈ యొక్క వెబ్సైట్లోనే మీరైతే కంప్లీట్ చేస్తారు. ఇది మనకి ఏదైతే టుమారో ఓపెన్ అవుతుందని చెప్తున్నారు కదా, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఫ్యూ ఆప్షన్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. మెయిన్గా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఫీజు పేమెంట్ కావచ్చు, వీటి రిలేటెడ్గా కొన్ని ఆప్షన్స్ అయితే యాడ్ అవుతాయి. ప్రస్తుతానికి వెబ్సైట్ అయితే అప్డేట్ అయ్యలేదు కాబట్టి ఏది కూడా మనకి ఇక్కడ అప్డేట్లో అయితే చూపించట్లేదు. ఇక్కడ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి అంటే మీరు యొక్క పాలిసెట్ అనేది పాస్ అయిపోయి ఉంటారు. నెక్స్ట్ స్టెప్ కౌన్సిలింగ్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్, దానికి వెళ్ళాలి అంటే మీ యొక్క స్టూడెంట్ ఐడెంటిటీతో మీరు అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా మీ నేమ్ కావచ్చు, మీ ఫాదర్ నేమ్ కావచ్చు, దాంతోపాటు అయితే మీకు సర్టిఫికేట్స్ ఉంటే వాటికి సంబంధించి నెంబర్స్ కావచ్చు, ఆధార్ కార్డ్ నెంబర్స్, ఇలా కొన్ని డీటెయిల్స్తో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు. దాంతోపాటు మీరు ఫీజు అనేది పేమెంట్ చేస్తారు. ఇక్కడ ఫీజు పేమెంట్ ఎందుకు చేస్తారు అంటే మీ దగ్గర ఉన్న ఏవైతే 10th క్లాస్ కావచ్చు, క్యాస్ట్, ఇన్కమ్ కావచ్చు, ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవి ఒరిజినలా కాదా అని చెప్పి ఎవరు చెప్తారు అంటే ఎవరైతే మనకు హెచ్ఎల్సి సెంటర్స్ ఆఫీసర్స్ అయితే ఉంటారో వాళ్ళు ఫిజికల్గా వెరిఫై చేసి అవి జెన్యూన్గా ఉన్నాయి అని మనకు వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలా వాళ్ళు మీ వర్క్ అనేది చేస్తుంటారు కాబట్టి మీరు యొక్క కౌన్సిలింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కావచ్చు, లేదంటే ఏదైతే మనకు స్టేషనరీకి సంబంధించిన ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఫీజెస్లో అయితే వాళ్ళైతే తీసుకుంటూ ఉంటారు. కాబట్టి కౌన్సిలింగ్కి ఇంత ఫీజు అని మనకు అయితే ఉంటుంది. ఆ యొక్క ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ 2 ప్రాసెస్ గురించి అయితే గుర్తుపెట్టుకోండి. వెబ్సైట్ అయితే అప్డేట్ లేదు, బట్ ఓవరాల్గా ప్రాసెస్ ఒక్కసారి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా ఏంటి అంటే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ అంటే దాదాపు ఫీజు పే చేయడమే. ఇలా ఫీజు పే చేసిన తర్వాత మనకు ర్యాంక్ని బట్టి మీకు కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ పర్టికులర్ కౌన్సిలింగ్ డేట్స్లో మీ దగ్గరలో ఉన్న హెచ్ఎల్సి సెంటర్కి అయితే వెళ్తారు. ఇక్కడ హెచ్ఎల్సి సెంటర్ అంటే హెల్ప్ లైన్ సెంటర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హెచ్ఎల్సి సెంటర్ అని ఉంది కదా, హెచ్ఎల్సి సెంటర్ అంటే హెల్ప్ లైన్ సెంటర్స్. అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ ఎక్కడైతే వెరిఫికేషన్ చేస్తారో వాటినే హెచ్ఎల్సి సెంటర్స్ అంటారు. ఇక్కడ మాకి నియర్గా ఏ హెచ్ఎల్సి సెంటర్ ఉన్నాయని మీకు డౌట్ అయితే వస్తుంది. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. వెబ్సైట్ అప్డేట్ అయిన తర్వాత ఎక్కడెక్కడ హెచ్ఎల్సి సెంటర్స్ ఉన్నాయని చెప్పి క్లియర్గా గవర్నమెంట్ వాళ్ళు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్లో మనకు క్లారిటీగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి వెబ్సైట్ అప్డేట్ లేదు కాబట్టి ఏది కూడా మనం అయితే చెప్పలేం. ఇక అలా విజిట్ అయ్యి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని మీరు వెరిఫికేషన్ అనేది చేయించుకుంటారు. వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మీకు ఏదైతే మీరు ఒక పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకుంటారు. ఆ పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అనేది అవుతారు. అలా లాగిన్ అయిన తర్వాత అందులో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడం ఉంటుంది, అవి సేవ్ చేయడం ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒక ఖాళీలో సీట్ అనేది అలాట్ చేయడం అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా మనకు థియరిటికల్గా ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. బట్ స్టెప్ బై స్టెప్ మనకు కౌన్సిలింగ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు వెళ్తున్నప్పుడు అక్కడ మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. కాబట్టి మనకు టుమారో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని నాకు అప్రాక్సిమేట్గా డేట్ అయితే నేనైతే గమనించాను. కాబట్టి మేబీ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేయాలన్నది కూడా నేను కమింగ్ వీడియోస్లో అయితే మాట్లాడతాను. మెయిన్ అంతా కూడా వెబ్ ఆప్షన్స్ మీద మీరు ఫోకస్ అయితే చేయండి. ఏదైతే ప్రీవియస్ వీడియోస్ ఏవైతే లాస్ట్ ఇయర్ ఉన్నాయో అవి ఒకసారి అయితే చూడండి. ఎవరివన్నా వీడియోస్ అయితే చూడండి. అందులో ఏ ర్యాంకుకి ఏ కాలేజీలో సీట్ రాగలదు అవన్నీ కూడా మీరు ఒకసారి నోట్ అయితే చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు ఏ కోర్సులో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఏ కాలేజెస్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అన్నది కూడా మీరు ఒకసారి పాసిబుల్ అయితే ఒక రఫ్ వర్క్గా మీరైతే మెయింటైన్ అయితే చేయండి. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అది మీకు ఒక క్లారిటీగా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలి, వీటి గురించి కమింగ్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, పాలిసెట్ రిలేటెడ్గా
ఏదైతే ఎగ్జామ్కి సంబంధించి కానీ రిజల్ట్స్ రిలేటెడ్గా కానీ నేనైతే వీడియోస్ అయితే చేయలేదు. అప్పుడైతే కొంచెం ఇష్యూస్ అయితే చాలా ఉండే నాకు, అందుకని వీడియోస్ అయితే చేయలేదు. బట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్గా దీని రిలేటెడ్గా కమింగ్ నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. మేబీ కామెంట్కి రిప్లై ఇవ్వలేకపోయినా మోస్ట్ ఇంపార్టెంట్ కామెంట్స్ నేనైతే తీసుకొని డెఫినెట్గా సపరేట్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఇందాక నేనైతే ఓపెన్ చేశాను వెబ్సైట్, ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేసి రీసెంట్ యాప్స్లో పెట్టుకోండి. టుమారో మనకు ఓపెన్ అవగా ఏదైతే వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే నెక్స్ట్ ప్రాసెస్ గురించి కమింగ్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలో చెప్పింది జస్ట్ థియరిటికల్ మాత్రమే. ప్రాక్టికల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలా ప్రాక్టికల్గా మీరు వెళ్తూ ఉంటే మీకు ఈజీగా అనేది అర్థమైపోతుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.